హాయ్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. సామాన్యుడికి ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద షాక్ ఇవ్వబోతోందా? పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతుంటే ఇప్పుడు కరెంటు బిల్లుల వంతు వచ్చిందా? కేంద్రం తీసుకోబోతున్న నూతన విద్యుత్ విధానం మరియు విద్యుత్ సవరణ చట్టం మన జేబులకు ఎలా చిల్లులు పెట్టబోతున్నాయి? ఈ మార్పుల వల్ల రాబోయే 5 ఏళ్లలో మీ కరెంటు బిల్లు రెట్టింపయ్యే అవకాశం ఉందా? ఈ రోజు మన విశ్లేషణలో చాలా సంచలన నిజాలు తెలుసుకుందాం. ప్రభుత్వం ప్రతిపాదించిన ఇండెక్స్ ఆధారిత టారిఫ్ విధానం విద్యుత్ రంగంలో పెను మార్పులు తీసుకురానుంది. ఇప్పటి వరకు విద్యుత్ ధరలను రాష్ట్ర ప్రభుత్వాలు లేదా రెగ్యులేటరీ కమిషన్లు నిర్ణయించేవి. కానీ ఇకపైన ధరలు ఇండెక్స్ ఆధారంగా మారుతూ ఉంటాయి. అంటే విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు, రవాణా మరియు పంపిణీ వ్యయాలు పెరిగితే వెంటనే ఆ భారం నేరుగా వినియోగదారుడి బిల్లు పైన పడుతుంది. గతంలో పెట్రోల్ ధరలను మార్కెట్ శక్తులకు వదిలేసినట్లే ఇప్పుడు విద్యుత్ రంగాన్ని కూడా అదే బాటలో నడిపిస్తున్నారు. దీనివల్ల సామాన్యుడికి ధరల భారం నుంచి రక్షణ ఉండదు. ప్రస్తుతం మన దేశంలో క్రాస్ సబ్సిడేషన్ అనే పద్ధతి జరుగుతోంది. అంటే పరిశ్రమల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేసి ఆ మొత్తాన్ని గృహావసరాలకు మరియు వ్యవసాయానికి రాయితీగా ఇచ్చేవారు. కానీ కొత్త చట్టం ప్రకారం ఈ విధానాన్ని ఎత్తివేయాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల పారిశ్రామిక రంగాలకు విద్యుత్ ధరలు తగ్గే అవకాశం ఉంది. కానీ ఎటువంటి సబ్సిడీలు పొందని మధ్యతరగతి వర్గాలకి బిల్లులు భారంగా మారనున్నాయి. పంపిణీ వ్యయం యూనిట్కు సగటున 6.82 ఉంటే ప్రస్తుత గృహ వినియోగదారులకు 6.47కే అందుతోంది. క్రాస్ సబ్సిడీ అయితే ఈ ధర భారీగా పెరగబోతోంది. మరో కీలకమైన అంశం ఏంటంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు. అదానీ వంటి పెద్ద సంస్థలతో కుదుర్చుకున్న వివాదాస్పద ఒప్పందాలు, బొగ్గు దిగుమతుల్లో జరుగుతున్న అవినీతి వల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరగబోతోంది. ఈ వ్యయాలన్నింటినీ ఇప్పుడు సామాన్యులే భరించాల్సి వస్తుంది. పంపిణీ సంస్థలు, డిస్కాంల నష్టాలను పూడ్చడానికే ఈ సంస్కరణల్ని ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ పంపిణీ లోపాలను సరిదిద్దకుండా కేవలం ధరలు పెంచడం ఎంతవరకు సమంజసం? ఇదంతా చూస్తే రాబోయే 5 ఏళ్లలో కరెంటు బిల్లు రెట్టింపు అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ప్రభుత్వ సంస్కరణలు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమా లేక ప్రజల కోసమా?